వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే ఈరోజు మన అందరి ఫేవరెట్ కపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో చాలామందికి వైజాగ్లో ఒక కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని షూట్ చేస్తున్నాను అంటే మధు అని దీపవదిన వాళ్ళే కదా అంటే బ్యూటిఫుల్ కపుల్, ఫేవరెట్ కపుల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మధు దీప అయిపోయారు. సో మరి దాంతో పాటు ఒక లిటిల్ క్వీన్ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు బొడ్డ తింటుంది, నేను సెకండ్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంకొంచెం పెరిగింది. అప్పుడు కళ్ళు కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడు కళ్ళు కూడా ఎప్పలేదు అనమాట, ఫుల్ స్లీప్. సెకండ్ టైం చేసేటప్పుడు ఒక ఇంత ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా ఇంత అయిపోయింది. సో మధుకి దీపు కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఇషికాకి అయిపోయారనమాట. సో ఈ 3 కాంబోతో ఒక బ్యూటిఫుల్ కపుల్, బ్యూటిఫుల్ క్యూట్ ఫ్యామిలీతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి అయితే నేను మన వైజాగ్ వచ్చేసా. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చెప్పు ఇష్క. అమ్మో సిగ్గుపడుతుంది ఇష్క. ఫస్ట్ మమ్మీని డాడీని ఇంటర్వ్యూ చేశాను కదా, నువ్వు ఆ వీడియో చూసా, ఆ ఇంటర్వ్యూ చూసావా చూడలేదా? ఇంటర్వ్యూ చూడలేదా? ఏరా మధు చూపించాలి కదరా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది చూసా కదమ్మా, నువ్వు ఇంత చిన్నదానివి నా ఒళ్ళో ఉన్నావు. చూడలేదు, గుర్తులేదని చెప్పాలి. అయ్యో గుర్తులేదా? అయితే తర్వాత చూపించండి. అప్పుడేమో ఇషిక ఇంతే ఉండేది, ఇంతే ఉండేది, చిన్న పాప. ఇప్పుడు కాస్త ఇంత పాప అయిపోయింది. ఇంత అయ్యావా? సో ఇషిక అంత అయ్యావా? సరే నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు. 5th స్టాండర్డా? 5 years. 5 years. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ, యూకేజీ? యూకేజీ చదువుతున్నావా? ఇషిక నువ్వు మొన్న బండి మీద వెళ్తూ డాడీ అలా వీడియోస్ చేస్తున్నారు కదా, మీ టీచర్ ఏదో అన్నారంట, ఏమన్నారు? నాకు ముందు నుంచి గుర్తే లేదా? సరే నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, పులి చేపలు తిందు మా డాడ్ అలా పెంచారు, మరి కూతుంటే అలా ఉంటది. వావ్, సూపర్. క్లాప్స్ కొట్టండి అందరూ. నువ్వెందుకు క్లాప్స్ కొట్టలేదు? ఏరా క్లాప్, అందరూ క్లాప్స్ కొట్టారు కదరా మధు, నీకోసమే కదా డైలాగ్ చెప్పింది. కొడతారు మరి గోల్స్ చెప్పిన బాయ్స్ కొట్టిన గోల్స్ అయినా కొట్టాలి, బాయ్స్ అయినా కొట్టాలి, చిన్న పిల్లలు కూడా కొట్టాలి. మరి మమ్మీకి ఎందుకు కదా డైలాగ్ సూపర్ గా చెప్తుంది కదా. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. మళ్ళీ కానీ నా రిపీట్ అయిందో స్కూల్ లైఫ్ దంతా ఎక్కడ దొరికితే అక్కడ దంతా. తగ్గేదేలే, ఎక్కడ పడితే అక్కడ తంతదంట, మళ్ళీ సరే అయితే ఒక 1 minute మమ్మీ డాడీతో మాట్లాడదామా? సో ఇషిక ఎలా అల్లరి చేస్తుంది ఇంట్లో దీపు? ఈ 5 years వచ్చిన తర్వాత అసలు ఇష్కాన్ని పట్టుకోలేకపోతున్నాం, ఇద్దరం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి ఏదైనా షూట్స్కి వెళ్ళే వాళ్ళం ఒక 4 years వరకు. ఇప్పుడు అమ్మ ఒక్కరితే అస్సలు చూసుకోలేకపోతుంది, ఇంకా పేషెంట్ అయిపోతుంది ఇష్కాని వన్ డే చూసుకుంటే, అలా అంత అల్లరి చేస్తుంది. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అక్కలు కూడా ఉన్నారు, అది పెద్ద. మళ్ళీ నేను మా మమ్మీ పైన ఉంది వెళ్దాం అనుకుంటే పెద్దది వచ్చింది. ఏంటి వచ్చింది? ఉడుగు. ఓ పిడుగు, ఉడుగులు. అదే ఉడుగులు. అవునవునవునవును. నీకు భయం వేసిందా? దడిసిమేసి ఏడిస్తే ఇంకా మా అక్కలు వచ్చి ఎత్తుకొని రూమ్ లో పంపించారు. ఓడి అమ్మ, ఎంత పని అయింది అసలు. అప్పుడు మమ్మీయే దడుచుకుని వచ్చింది. మమ్మీ కూడా దడుచుకుందా? ఓకే, కాదు మమ్మీ వంట బాగా చేస్తుందా ఇషిక? బాగానే చేస్తుంది. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అమ్మ చేసిన దాంట్లో? ఎగ్, ఫిష్, ప్రాన్స్. ఎగ్ అండ్ ఫ్రాన్స్. ఎగ్, ఫిష్, ప్రాన్స్. ఓ మై గాడ్, సో మమ్మీ ఇంత బాగా చేస్తుంది వంట నీకు. ఓకే, సో మధు ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది చెప్పు. మరి నేను ఎలా చెప్తున్నాను? నవ్వుకుని చెప్పుకొని ఇలా చేస్తున్నాను. అంత బాగా చెప్తుంది. 5 years పిల్లతోని చూసుకుని నేర్చుకో.
5 years నీ కూతురు దగ్గర చూసి నేర్చుకో. ఎవరికి పుట్టు నువ్వు రాక్స్ అబ్బా అట్లా ఉంటది ముచ్చట. ఎవరైనా నాతో గొడవ పడతావు ఎందుకు? ఏ చిన్నపిల్లలైనా అమ్మతోనే పుడతారు, బాయ్స్ తోని డాడీతోని కాదు. మా ఇద్దరు ఎవరైనా అడిగావు కదా. ఉన్న కథ ఆడపిల్లలకి మమ్మీకే పడతారు. మీ ఇద్దరు ఎవరంటే ఇష్టం నీకు? మీ ఇద్దరు ఉన్నారు కదరా మీరు. వెరీ గుడ్ గర్ల్. కరెక్ట్. క్లాప్స్ కొట్టండి రా. కరెక్ట్. సూపర్. కరెక్ట్ గా చెప్పింది. ఇద్దరు ఉన్నారు కదరా, మీరు ఇద్దరంటే ఇష్టంరా నాకు అని. ఇషిక, ఇద్దరిలో ఎవరు గుడ్ గర్ల్, ఎవరు బ్యాడ్ బాయ్? నువ్వే గుడ్ గర్లా? సూపర్. సో ఇగో నువ్వు నీకొక గేమ్ ఇస్తాను. ఓకే, డాడీకి 2 questions అడగాలి, మమ్మీకి 2 questions అడగాలి. ఏం అడుగుతావు? ఫస్ట్ డాడీకా మమ్మీకా? ఫస్ట్ మమ్మీయా? ఓకే డన్. సో ఇషిక ఫస్ట్ క్వశ్చన్ ఇషిక వాళ్ళ మమ్మీకి అడుగుతుంది దీపుకి. సో చెప్పు ఏమని అడుగుతావు, ఏం క్వశ్చన్ అడుగుతావు? ఫస్ట్ క్వశ్చన్. మమ్మీ ఇప్పుడు వంట ఎలా చేస్తావు? అంటే నా ఫేవరెట్ వా? మా ఇష్కకి ఏది ఫేవరెట్ అయితే అదే. ఇష్క మంచిగా క్యారెట్ ఫ్రై తింటది, పాలకూర ఫ్రై తింటది. సో అందుకే అవి నీట్గా ఇష్క కోసం బాగా కర్రీ చేస్తాను. వావ్, క్లాప్స్ క్లాప్స్. లవ్ ఇచ్చింది చూసావా? ఇంకా ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఇల్లు పని ఎలా చేస్తావు? ఇంటి పని ఇష్క హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా బేగా చేసేస్తాను నేను. మార్నింగ్ ఇద్దరు ఇల్లు సర్దేస్తాను కదా. వావ్ వావ్, సూపర్ సూపర్. ఇప్పుడు డాడీకి అడగాలి 2 questions. ఓకే, ఇప్పుడు డాడీకి ఉంటుంది చూడు. డాడీ ఇప్పుడు నీకు డబ్బులు ఎలా వస్తాయి డాడీ? డబ్బులు ఎలాంటి question? చెప్పు, నేను చెప్పాను. మనం వీడియోస్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. అయితే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా వీడియోస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు? డాడీకి డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు తెలుసు కదా. సెకండ్ క్వశ్చన్. నువ్వు మమ్మీకి హెల్ప్ ఎలా చేస్తావు? ఎందుకు చేయను? మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఎవరు చేస్తారు నీకు? స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు స్నానం చేయిస్తాను, పాలు పెడతాను మార్నింగ్. నేను నాకన్నా మమ్మీకి అంటున్నాను. మరి నీకు చేస్తే మమ్మీకి హెల్ప్ చేసినట్టే కదా. నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను రెడీ చేసిన తర్వాత అప్పుడు మమ్మీ లేచి వంట చేస్తుంది. ఆ తర్వాత నీకు అన్ని వేస్తుంది. నీకు జడేయడం రాదు కదా. డాడీ నీకు అన్ని చేస్తున్నారా, నేను చేస్తున్నారా? చెప్పు, ఎవరు చేస్తున్నారు? మమ్మీ. మరి నేనా? యాక్సెప్ట్ చేసా. మరి నువ్వు కొన్నప్పుడు మరి జర్ర అయ్యలేదా? నాకు జడ రాదు కదా. మరి మొన్న పోనీ లేసు డాడీ. పోనీ వచ్చి స్కూల్కి వెళ్ళినప్పుడు అవి జడలు వేస్తారు కదా, అవి నాకు రావు. నాతో గొడవ ఆడుతున్నావు నువ్వు. లేకపోతే ఫస్ట్ మమ్మీ వాళ్ళు నువ్వు బ్యాండ్ అయ్యొచ్చు కదా. సరే, ఈసారి నేను చేస్తానులే. వావ్, సరైన క్వశ్చన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్వశ్చన్స్. నీకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తావు? చెప్పాలి, ఏదైనా చెప్పాలి. ఎందుకంటే వంట ఇంకా డాడీలు మమ్మీ నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. సరే, మరి మమ్మీ గురించి చెప్పావు కదా, మమ్మీ జడలు బాగా వేస్తుంది, బాగా ఫుడ్ చేస్తుంది. డాడీ కోసం ఏం చెప్తావు? డాడీ అయితే పడుకోబెడతారా? ఇంకేం చేస్తారు? నిన్ను ఎలా చూసుకుంటారు? డాడీ ఎలా చూసుకుంటారు నిన్ను? మొహం కడుగుతారు. ఇంకా నేను 2 క్వశ్చన్స్ అడుగుతా. సరే, ఓకే డన్. అయితే సో డాడీ అయితే మొహం కడుగుతారు, పడుకోబెడతారు కాబట్టి డాడీ అంటే ఇష్టం. అండ్ అలాగే ఇద్దరు ఇష్టమా? ఏంట్రా, చాలా వీడియోస్ అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సూపర్ ట్రెండింగ్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు
టాప్ లిస్ట్లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ, యూత్ అందరికీ కనెక్ట్ అయిన ది బెస్ట్ అండ్ ఫేవరెట్ కపుల్ మీరిద్దరు. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అప్పటికి ఇప్పటికి నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసారు. చాలా మందికి బేసిక్లో చాలా సపోర్ట్ కూడా మీరు చేస్తున్నారని వినడం జరిగింది. అండ్ అలాగే సో అప్పటికి ఇప్పటికి నీలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంట్రా దీపు? మేకప్ చేస్తున్నావని విన్నాను, చాలా నేర్చుకున్నానని విన్నాను. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు ఇంటిని, పాపని, ముఖ్యంగా మీ ఆయన్ని? ఈ మధ్య కొంచెం అంటే స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెం అలా అలవాటు అవుతుంది. అన్ని మేనేజ్ చేసుకుంటున్నాను. ఇల్లు, ఇషికా స్కూల్ అండ్ ఒక పక్క మేకప్ స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ పెట్టాను పేజ్. అది డెవలప్ చేయకుండా అంటే ఏదైనా ఇంకా దేవుడిది ఉండాలి కదక్క, ఏదో నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించేది. సో ఏమో ఇప్పుడు నన్ను పుష్ చేస్తున్నట్టు, ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అనిపించి ఏమో ఒక 1 month నుంచి స్టార్ట్ చేశాను. మంచిగా మేకప్స్ కూడా వస్తున్నాయి. పేజ్ లో కూడా మంచి మంచిగా అప్డేట్స్ అన్ని పెడుతూనే ఉన్నాను. అంతా ప్రస్తుతానికి బాగుంది లైఫ్. ఇంకా మనతో పాటు వచ్చే వాళ్ళు కూడా పైకి రావాలి కదక్క. ఇందులో మనమే ముందుండాలంటే అవ్వదు, కానీ ఇంత కాంపిటీషన్ లో కూడా మేము ముందుకు వెళ్ళడం అనేది ఒక విధంగా మంచి విషయమే. వెనక్కి పడిపోకుండా మేము కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ట్రెండింగ్ ఫేమ్ లో ఉండాలంటే అది కూడా మంచి విషయమే. చెప్పు అత్త. అమ్మా ఇప్పుడు కృష్ణాష్టమికి నీకు ఇలా పెట్టుకొని ఇంక ఇలా పెట్టుకొని చాక పెట్టుకున్నాను ఇక్కడ. అవును, నేను నీ ఫొటోస్ అన్నీ చూసాను. నేను ఎవరు అలా రాధలా ఎవరు నేను రెడీ చేశారు? మమ్మీ రెడీ చేసిందా? కాదు ఇషిక, నీకు డాడీ మీద కోపం వచ్చినా మమ్మీ మీద కోపం వచ్చినా నువ్వు ఏమంటావు ఇద్దరిని చెప్పు? నేను తిట్లే తినిపిస్తాను. మళ్ళీ తిట్లే తిడతావా? మమ్మీ డాడీతోనే తిట్లు తింటాను నేను. నీకు కోపం వచ్చినా కూడా వాళ్ళిద్దరితోనే తిట్లు కాస్తున్నావా? అయ్యో అలా తప్పు కదా, అలా తిట్టొచ్చా ఇషికని? ఇషికని ఎందుకు తిడుతున్నారు మీరిద్దరు? కోపం వస్తే ఏం చేస్తావు? కట్టాను ఇంకా తిట్టాను. ఏమని తిడతావు? నాకు ఇష్టమైనలాగా తిట్టాను. నీకు ఇష్టమైనలా తిడతావా? సో డాడీ మీద కోపం వచ్చింది అనుకో నీకు, అప్పుడు ఏం చేస్తావు? డాడీని కట్టేస్తాం, జుట్టు పీకెత్తాం. కొట్టేసి జుట్టు పీకేస్తావా? పాపం కదరా ఇషిక, జుట్టు ఊడిపోద్ది కదా. అయినా ఆ, మళ్ళీ కొన్ని రోజుల్లో జుట్టు వచ్చేస్తుంది కదా. సో అందుకని జుట్టు పీకేస్తావా? ఆ, ఓకే. డాడీ ఎప్పుడైనా మమ్మీ మీద అరిచారనుకో, ఏం దీపు ఏంటి అని, అప్పుడు నువ్వేం చేస్తావు? కట్ట అలా కొట్టేస్తావా? మరి అమ్మ డాడీ మీద తిడితే, డాడీని తిడితే నాతో పాటు సపోర్ట్ చేసి తిడుతుంది. మరి డాడీకి సపోర్ట్ చేయవా? మరి అలా చేస్తే మరి నేను ఏం చేయాలి? ఆ, ఏం చేస్తున్నారు డాడీ? డాడీ కూడా నేను డైపర్ వేసుకోలేనప్పుడు కొట్టారు. తప్పు కదరా, డైపర్ వేసుకోకపోతే కొడతావారా నువ్వు? తిప్పాలి. తిడుతున్నాడా? తిట్టాలి కానీ కొడతారా అంటే తిట్టాలి కానీ కొట్టకూడదు కదా. గంట నుంచి డైపర్ పట్టుకొని కూర్చున్నాను, వేసుకోలేదు. గంట సేపు పడుతుంది డైపర్ వేయడానికి. నీవు ఒకటి వేస్తే మళ్ళీ ఏమో రాత్రి గంట సేపు ఉన్నా సరే రాలేడు. తప్పు కదా అలాగా. నైట్ ఫంక్షన్కి వెళ్ళాను కదా. అయినా నేను ఎవరు వెళ్ళమన్నారు? ఫంక్షన్ మరి వెళ్ళాలి కదా. నైట్ టైం తీసుకెళ్ళాలి, డే టైం అయితే తీసుకెళ్తాం కదా. నువ్వు వెళ్ళు కానీ ఇంకా డైపరు పాలు తాగడం మర్చిపోక. డైపర్స్ నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ వచ్చేటప్పుడు డైపర్స్ పాలు మరి తీసుకురావాలి కదా, అందుకే అలిగింది. బ్లింకిట్ మరి బ్లింకిట్ లో ఎక్కువ రేట్ వస్తే మరి నువ్వేం చేస్తావు? ఎక్కువ రేట్ వచ్చేస్తుంది. బ్లింకిట్లో ఎక్కువ రేట్లు వస్తున్నాయి. సరే కిందకి వెళ్ళి తెస్తాను ఈసారి నుంచి. బుద్ధి ఉందా? బీఫ్లన్నీ నా మీద పడతాయి చెప్పు. మరి నువ్వు నేను మరి నేనేం చెప్పాను మొన్న? ఏం చెప్పు? స్కూల్లో నిన్ను ఎవరు కొట్టారు? అమ్మాయి పేరు చెప్పు. ఫస్ట్ నేను చెప్పింది వినొచ్చు కదా. చెప్పు అంటున్నాను, చెప్పు. కరెక్ట్, ఇషిక అడిగింది కరెక్ట్. మరి నా నాని దగ్గరికి
వెళ్తానంటే హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్ళలేదు? నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను, ఫంక్షన్కి వెళ్ళి నాని దగ్గరికి వెళ్ళాను, అందుకే నేను తీసుకెళ్ళలేదు నైట్. లేకపోతే పీకే బాబాయ్ని ఇంటికి రామని నాని దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పొచ్చు కదా. నైట్ అయిపోయింది కదా. అయినా నేను అక్కడ కూడా పడుకోగలను కదా. అవునవును, తీసుకెళ్తాను రేపు. సరే అలాగే మొన్న కూడా నాని ఇంకా రాలేదు అనేసి గంట సేపు కూర్చోబెట్టు రాత్రి అయిపోయి తీసుకెళ్ళు. ఇంకా రేపు స్కూల్కి వెళ్తే వాళ్ళవి ఇవన్నీ కాదు. వెళ్ళవా? పాపం అలా 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 ఎలా చేస్తారా? గంట సేపు అలా కూర్చోబెడతావు పాపం. ఏమవుతావు పెద్దయ్యాక? నువ్వేమవుతావు? డాక్టరా? పోలీసు. అమ్మో, డాక్టర్ అండ్ పోలీస్ రెండు అవుతావా? అయ్యి ఏం చేస్తావు? చెప్పు కరెక్ట్గా. డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? మమ్మీ డాడీని ఏమైనా వచ్చినప్పుడు చేస్తాను. ఇంకా క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. మళ్ళీ ఏమో నేను బాగా జాబ్ చేసి మమ్మీ డాడీని బాగా చూసుకుంటాను. అంతా నేను వంట నువ్వే చేస్తావు, మమ్మీ డాడీని బాగా చూసుకుంటావు. నువ్వు ఇంట్లో ఇల్లు క్లీన్ చేస్తున్నావంట, గిన్నెలు క్లీన్ చేస్తున్నావంట, వంట హెల్ప్ చేస్తున్నావంట. మమ్మీకి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు ఇషిక? బట్టలు ఉతుకుతున్నావంట, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? మరి చిన్నపిల్లలు హెల్ప్ చేయడానికి ఇష్టం ఉంటుందా? ఇష్టమే. ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? స్కూల్కి వెళ్తున్నాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్తూ మళ్ళీ ఇంకా కొన్ని రోజులు వెళ్తూ నేర్చుకున్నాను. కొన్ని రోజులు ఏబిసిలు రైమ్స్ మొత్తం అన్ని నేర్చుకున్నాను. నేను ఏబిసిలు 1 2 3 చెప్తాను. ప్రేయర్ చెప్పు స్కూల్లో మీ ప్రేయర్ స్టార్టింగ్. అబ్బా నేను ఏబిసిలు ఇంకా 1 2 3లో చెప్పా. రైమ్స్ చెప్పు. ఫస్ట్ నేను ఏబిసిలు 1 2 3 చెప్తాను. సరే. ఏ బి సాంగ్ పాడే. ఏబిసిడి. ఓకే. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z sugar on the back. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 18 19 21 32 33 34 38 39 60 47. నేర్చుకోండిరా, మీకు అసలు నెంబర్స్ రావు ఇద్దరికిను. నేర్చుకోండి ఇష్క దగ్గర. రైమ్స్ చెప్తావా? నీకు నచ్చిన సాంగ్ పాడతావా? చెప్పాలా? Shabby cheese, dimple teeth, dirty teeth, teeth, curly hair, merry teeth. I have to love you too. Teeth the brand, teeth are you. Yes. సూపర్. Run, go away, come on, now what you way. నీ వస్తావే గలవే. వావ్, నీకు ఇది ఎవరు నేర్పించారు? రోజు హార్ట్ సింబలే రాస్తున్నాను అందుకే. సో అందులో హార్ట్ సింబల్ వేసావా? మరి నీకు ఇది ఎవరు నేర్పించారు? హార్ట్ సింబల్ ఇషిక పేరు రాస్తాను. మరి నీకు ఇది ఎవరు నేర్పించారు ఇలా? అది కూడా నేనే నేర్చుకున్నా. సరే, మమ్మీ డాన్స్ చేస్తుంది కదా,